ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 అక్టోబర్ నెల 15 బుధవారం ఉదయం 10 గంటల వరకు నవమి తిథి ఉంది. ఆ తర్వాత దశమి. మధ్యాహ్నం 12 గంటల వరకు పుష్యమి నక్షత్రం, ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రం పూర్తిగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ బుధవారం రోజున షష్టములో రవి సంచారం వల్ల అధికారులతో కలిసి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. అధికారుల అభినందనలు అందుకుంటారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జన సహకారము బాగుంటుంది. వ్యాపారాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. లాభంలో రాహువు సంచరించడం వల్ల చాలా కార్యక్రమాలు ధైర్యంగా చేస్తారు. మంచి ఫలితాలను ఆర్జిస్తారు. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ మీకు అనుకూలంగా ఉంటున్నాయి. వ్యయములో శని సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పని భారము, శ్రమ అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. పనివారి సహకార లోపం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృషభ రాశి వారికి బుధవారం రోజున పంచమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయుల కలయిక, విందు వినోదాల్లో పాల్గొనడం, స్త్రీలతో కలిసి సంతోషంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. షష్టములో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని సైతం ఎదుర్కొంటారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. భూవాహన లాభాలు అందుకుంటారు. లాభములో శని సంచరించడంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా అభివృద్ధిని సాధిస్తారు. లాభాలు అందుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. దశములో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఇబ్బందులు, పని భారము కలిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మిథున రాశి వారికి బుధవారం రోజున తృతీయములో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే చాలా పనులు పూర్తి చేస్తారు. జన సహకారం కూడా పుష్కలంగా లభిస్తుంది. చతుర్థములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు చేస్తారు. ఆత్మీయుల కలయిక, విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణము ఉంది. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మీరు చేసిన కార్యక్రమాలకి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యా సంబంధం విషయాల్లో సత్ఫలితాలను అందుకుంటారు. పంచమంలో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు, కాయగూరలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారికి బుధవారం రోజున తృతీయములో రాహు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. నూతన ఉద్యోగాలకు కూడా అనుకూలత ఉంది. చతుర్థములో బుధ సంచారం ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం, వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. అష్టములో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ముందుకు సాగకుండా ఇబ్బంది పెట్టే వాతావరణం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దుర్గాదేవి దర్శనం, శ్రీ సూక్త పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. సింహరాశి వారికి ఈ బుధవారం రోజున తృతీయములో కుజుడు సంచరించడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. జన సహకారం బాగుంటుంది. భూముల నుంచి, వాహనాల నుంచి అనుకూలత ఏర్పడుతుంది. లాభములో గురువు సంచరించడం వల్ల విద్యా సంబంధ విషయాలు అనుకూలంగా ఉంటాయి. సంతానం విషయంలో సుఫలితాలు అందుకుంటారు. సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. ద్వితీయములో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలను ఆర్జిస్తారు. ద్వితీయంలో రవి సంచారం వల్ల ఒకానొక సందర్భంలో మీ మాటల వల్ల అపార్థాలు, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాను దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కన్యారాశి వారికి బుధవారం రోజున షష్టములో రాహు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని సైతం ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా సత్ఫలితాలు ఇస్తాయి. లాభంలో చంద్ర సంచారం వల్ల సునాయాసంగా చాలా పనులు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. ద్వితీయములో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు చేసే పనికి మంచి గుర్తింపు, లాభము అందుకుంటారు. జన్మరాశిలో రవి సంచారం వల్ల స్థాన చలనము, తండ్రితో మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. గోధుమలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.
తులారాశి వారికి బుధవారం రోజు షష్టంలో శని సంచారం ఉంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. భాగ్యంలో గురువు సంచరించడం వల్ల పెద్దల సహకారం బాగా ఉంటుంది. విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగే వాతావరణం ఉంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో కుజుడు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, దుబారా ఖర్చులు, వాహన సంబంధమైన ఇబ్బందులకు అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య కళావలంబ స్తోత్రం చదువుకోండి. ఎర్ర కందిపప్పు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి బుధవారం రోజున దశమంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగా పనిచేస్తారు. నిజాయితీగా పనిచేస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. లాభములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. లాభములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారం వల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వ్యయములో బుధుడు సంచరించడం వల్ల వ్యాపారపరమైనటువంటి ఒక నష్టాన్ని కానీ ఒక అసౌకర్యాన్ని కానీ ఎదుర్కొంటారు. ఆర్థిక సమస్యలు కూడా కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసరపప్పు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుసు రాశి వారికి బుధవారం రోజున దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. లాభములో బుధుడు సంచరించడం వల్ల వ్యాపార అభివృద్ధి, సమాజంలో గుర్తింపు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని పొందుతారు. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నాయి. సప్తంలో గురువు సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. విద్యా సంబంధమైన విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. చతుర్థంలో శని సంచరిస్తున్నాడు. అర్ధాష్టమ శని దోషం ఉంది. కుటుంబంలో అశాంతి, మీ మాటల వల్ల అపార్థాలు, ఉదర సంబంధమైన అనారోగ్యాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకు నల్ల ద్రాక్షని ఇవ్వడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారికి బుధవారం రోజున భాగ్యములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, పోటీ ప్రపంచంలో విజయాలు, తండ్రి నుంచి ఆదాయం అందుకుంటారు. సప్తంలో చంద్రుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయంలో శని సంచరించడం వల్ల జన సహకారము, పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అష్టంలో కేతు సంచారం ఉంది. నిరాశ, నిస్పృహలు కాస్త ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కుంభరాశి వారికి ఈ బుధవారం రోజున అష్టమంలో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, మీ ఆలోచనలు కలిసి వచ్చే సందర్భాలు కనిపిస్తున్నాయి. పంచమంలో గురువు సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. విద్యా సంబంధ విషయాల్లో అనుకూలత ఉంది. ఆత్మీయులతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. షష్టమంలో చంద్ర సంచారం ఉంది. సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. ఒక శుభవార్తను అందుకుంటారు. ఒక విజయాన్ని కూడా అందుకుంటారు. జన్మరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి దర్శనం, శ్రీదేవి ఖడ్గమల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మీనరాశి వారికి ఈ బుధవారం రోజున అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా ఒక నూతన అవకాశం చేజిక్కించుకుంటారు. వ్యాపారపరమైన అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థికంగా కూడా బలం పుంజుకుంటారు. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేయడం, విద్యా సంబంధన విషయాల్లో సానుకూలత ఏర్పడుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది. సంతోషంగా ఈ రోజంతా కాలం గడుపుతారు. జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు. సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేస్తారు. పని భారము, శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు నల్ల ద్రాక్షను అందివ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.